Hi friends, Andar ela unnaru? Welcome back to my channel. This game is very good for study. Money is also earned by using this quiz game. So చూసారు కదా వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. అంటే నాలెడ్జ్ వస్తుంది అండ్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అని ఇచ్చారు. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మనీ ఎర్నింగ్ యాప్ గురించి తెలుసుకుందాము. ఈ యాప్ లో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే మనీ ఎర్న్ చేయొచ్చు. ఆన్సర్స్ కరెక్ట్ గా తెలియకపోతే ఒక ట్రిక్ యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయొచ్చు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కువగా ఆన్సర్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేసిన లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ యాప్ నేమ్ క్విజీస్. ప్లే క్లిక్ చేయండి. నా లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీగా కాయిన్స్ వస్తాయి. మ్యాక్స్ క్విజ్ నెక్స్ట్ చూద్దాము. లెవెల్ 1 క్లిక్ చేస్తున్నా. సో హౌ డు యూ యాడ్ అప్ టు 53 అని అడిగారు. సో 50 + 3 కదా 53. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. రైట్ ఆన్సర్. వాట్ ఈస్ 133 డివైడెడ్ బై 19? మీరు అప్పటికప్పుడు క్యాల్కులేటర్ లో ఈజీగా క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు. సో చూసారు కదా 133 డివైడెడ్ బై 19 7 ఆన్సర్. సో నేను 7 ని క్లిక్ చేస్తున్నా. చూసారా నేను ఆన్సర్ అక్కడ చూసి మళ్ళీ ఇక్కడ టిక్ చేశాను. అప్పటిదాకా కూడా నాకు టైం ఉంది. 19 × 7 133. సో 133 సెలెక్ట్ చేస్తున్నా. రైట్ ఆన్సర్. సో 6 - 3 అవసరం లేదు. 3 కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు. 98 + 7 105. రైట్ ఆన్సర్. యాడ్స్ కూడా మరీ ఫ్రీక్వెంట్ గా రావట్లేదు. అంటే ఒక్కో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు విపరీతంగా యాడ్స్ రావడం అలా జరగట్లేదు. మీరు మొత్తం ఆ క్విజ్ ఆన్సర్స్ అయిపోయాక కంప్లీట్ గా అప్పుడు ఒక యాడ్ వస్తుంది. అది మొత్తం చూసేసి ఆరో మార్క్ క్లిక్ చేయండి. ఇంటూ క్లిక్ చేయండి. సో చూసారా విక్టరీ, కంగ్రాచులేషన్స్. సో మనం సూపర్ గా విన్ అయ్యాము. ఎందుకంటే అవతల వాడు జస్ట్ 0 అంటే ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు. వాళ్ళు క్యాల్కులేటర్ యూజ్ చేసి వేరే మొబైల్ ఆ ట్రిక్ నేమ్ యూజ్ చేసినట్లేరు. సో మనకైతే 5/5 అంటే అన్ని ఆన్సర్స్ కరెక్ట్. బ్యాక్ వెళ్ళండి. ఈ విధంగా మిగతా లెవెల్స్ కూడా ఉన్నాయి. లెవెల్ 2 లెవెల్ 3 అన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. పక్కన క్యాల్కులేటర్ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఒకవైపు క్యాల్కులేటర్ లో ఆన్సర్ చూసి ఇక్కడికి వచ్చి మళ్ళీ టిక్ చేసి మీకు దాని గురించి చెప్పడం వల్ల కొంచెం నాకు ఒక 2 to 3 సెకండ్స్ వేస్ట్ అయి ఉండొచ్చు. మీకైతే అది కూడా అవ్వదు. అండ్ ఈ యాప్ లో మనకి 20,000 కాయిన్స్ 30,000 కాయిన్స్ అలాంటివి అక్కర్లేదు. చాలా తక్కువ కాయిన్స్ కి విత్డ్రా చేయొచ్చు. ఇట్లాంటి ఇంటర్ఫేస్ గొప్పగా ఉన్న యాప్స్ కి ఏంటంటే చాలా ఎక్కువ పాయింట్స్ పెట్టేస్తారు. బట్ వీళ్ళైతే అన్ని పాయింట్స్ పెట్టలేదు. సో తక్కువ పాయింట్స్ కి విత్డ్రా చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఫస్ట్ క్విజ్ జోన్ క్లిక్ చేయాలి. లెవెల్ 1 క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. విచ్ కంట్రీ వన్ ది మోస్ట్ నంబర్ ఆఫ్ మెడల్స్ ఇన్ గోల్ఫ్ అట్ ఏషియన్ గేమ్స్? అప్పుడు మీరు మోర్ మెడల్స్ ఇన్ ఏషియన్ గేమ్స్ అని ఫాస్ట్ గా టైప్ చేసి చూడండి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చింది. నేను దాన్ని టిక్ చేశాను. ఈ విధంగా మీరు క్వశ్చన్ అప్పటికప్పుడు టైప్ చేసి వేరే మొబైల్లో దానికి ఆన్సర్ తెలుసుకుని ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో ప్రతిదానికి ఇలా టైమర్ ఇవ్వాలని లేదు. కొన్నిటికి టైం కూడా ఇవ్వరు. అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఏదోటి టిక్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను మొబైల్లో టైప్ చేసి మీకు చెప్తూ ఇక్కడ కరెక్ట్ చేసి అంత టైం నాకు ఉండదు. బట్ మీకైతే ఈజీగానే ఉంటుంది. విలియం షేక్స్పియర్ ఇస్ అ సైంటిస్ట్. సో ఫాల్స్ అని ఇస్తున్నాను. ఎందుకంటే విలియం షేక్స్పియర్ సైంటిస్ట్ కాదు కదా. విచ్ కంట్రీస్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ ఇస్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని ఇచ్చారు. సో దీంట్లో ఇస్తున్నాను. సో నేనే విన్ అయ్యాను. నాకు 3 పాయింట్స్ వచ్చాయి. అవతల వాడికి 2 పాయింట్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ గా నేను ఆన్సర్ చేసింది USA. అది రైట్ ఆన్సరే. సో రివ్యూ ఆన్సర్స్ ని మీరు క్లిక్ చేస్తే మీ ఆన్సర్స్ అన్ని ఏవి కరెక్ట్ రాంగ్ అని మీరు తెలుసుకోవచ్చు. అది ఇంకా మీరు చూసుకోండి. బట్ నెక్స్ట్ లెవెల్ ని నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. ఫుట్బాల్ ద టర్మ్ హ్యాట్రిక్ ఇస్ యూస్డ్. సో ఫుట్బాల్ లో హ్యాట్రిక్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో విచ్ స్పోర్ట్ 3 మెయిన్ ప్లే స్టైల్స్ ఆర్ అవుట్ సైడ్ ఫైటర్, బ్రాలర్ అండ్ ఇన్సైడ్ ఫైటర్? సో ఇవన్నీ దేని మీద యూజ్ చేస్తారని అడుగుతున్నారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడిగారు. స్విట్జర్లాండ్ అని ఇస్తున్నాను. రైట్ ఆన్సర్. విచ్ ఇండియన్ బాక్సర్ వన్ ది ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్ ఇన్ బాక్సింగ్ అని అడిగారు. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అన్ని అటెండ్ అవ్వండి. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మీ వల్ల అయినంత వరకు లెవెల్స్ ని కంప్లీట్ చేసుకోండి. బ్యాక్ కి వెళ్తున్నా. సో ఆన్లైన్ ప్లేయర్ ని క్లిక్ చేసినప్పుడు మీకు ఎంట్రీ ఫీ 5 కాయిన్స్ అని ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు 500 కాయిన్స్ ఉంటాయి. సో లెట్స్ ప్లే అని క్లిక్ చేసి మీరు ప్లే విత్ ఫ్రెండ్ ని క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి మీరు మీ కోడ్ ని సెండ్ చేయొచ్చు. అంటే ప్లే విత్ ఫ్రెండ్ అంటే ఆటోమేటిక్ గా మీకే తెలుస్తుంది 5 కాయిన్స్ పెట్టాలా 10 కాయిన్స్ పెట్టాలా అన్నది అది అడుగుతుంది. మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ ని మీరు ఇక్కడ కొన్ని పెట్టుకుని ఆ తర్వాత మీరు ఆడొచ్చు మీ ఫ్రెండ్ తోటే. సో ఫ్రెండ్ తో మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెండ్ ని ఓడిపోమని చెప్పి మీరు గెలవాలని ముందుగానే మీరు ప్రీ ప్లాన్ చేసుకుని అలా కూడా చేయొచ్చు. సో జాయిన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఎంటర్ రూమ్ కోడ్ టు జాయిన్ బ్యాటిల్ అని ఉంది. సో అది ఆటోమేటిక్ గా క్రియేట్ రూమ్ అని క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క కోడ్ ని ఇస్తారనమాట. అప్పుడు మీరు దాన్ని మీ ఫ్రెండ్ కి సెండ్ చేయొచ్చు. సో చూసారు కదా నేను క్రియేట్ రూమ్ అని ఇవ్వగానే నాకు రూమ్ కోడ్ 064206 అని వచ్చింది. సో నేను స్టార్ట్ అని ఇస్తే ఆ పర్టికులర్ లింక్ ని నేను షేర్ చేయొచ్చు. అప్పుడు మీ ఫ్రెండ్ కి అది వెళ్ళినప్పుడు
సో మీ ఫ్రెండ్ ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ కోడ్ ని టైప్ చేయాలి. సో మీ ఫ్రెండ్ కాబట్టి మీరు చెప్పిన కోడ్ ని టైప్ చేస్తాడు. ఆ విధంగా మీరు ఫ్రెండ్స్ తో కలిసి కూడా ఈ గేమ్ ఆడొచ్చు. డైలీ క్విజ్ కూడా అంతే, మీకు ఇలానే క్వశ్చన్స్ వస్తాయి. సో నేను చెప్పిన ట్రిక్ ని యూస్ చేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ ప్లేయర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ అంతే, గ్రూప్ లో మీరు చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఇందాక మీరు క్రియేట్ రూమ్ అని క్లిక్ చేసి చేశారు, దాంట్లో మీ ఫ్రెండ్స్ మీరు కంబైన్ అయి ఆడొచ్చు. ఇది ఏంటంటే బాట్ విల్ జాయిన్ ఇన్ 15 seconds. సో మీరు ఒక బాట్ తోటి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ తోటి గేమ్ ఆడతారు. అంటే వాళ్ళు చాలా ప్రోగ్రామింగ్ చేసి పెడతారు, ఏదో ఒక విధంగా వాళ్ళు విన్ అయ్యేలాగా చేస్తారు. అంటే అలా ఏమీ ఉండదు, కొన్ని మీకు రాంగ్ అవ్వచ్చు, వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు. ఆన్లైన్ ప్లేయర్ తో అయితే మీ ఫ్రెండ్స్ తోనే మీరు ఆడుకోవచ్చు. మీరే ఆ కోడ్ ని షేర్ చేస్తే వాళ్ళు అదే ఎంటర్ చేస్తారు. గ్రూప్ ప్లేయర్ లో అయితే మీకు బాట్ వచ్చి ఆడుతుంది. విత్డ్రాల్ ఎలా చేయాలో చూపిస్తాను. పైన 505 అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. రిడీమ్ నౌ క్లిక్ చేయండి. సో మీకు యూపీఐడి అండ్ పేపాల్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. యూపీఐడి అంటే మనందరికీ తెలిసిందే, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐడి మీరు మెన్షన్ చేసి విత్డ్రా చేయొచ్చు. ఆర్ పేపాల్ తో కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. యూజువల్ గా పేపాల్ తో ఇచ్చారు అంటే విత్డ్రాల్ ఆప్షన్ మోస్ట్లీ ఇలాంటి యాప్స్ లో యూపీఐ ఆప్షన్ ప్రొవైడ్ చేయరు, బట్ వీళ్ళు లక్కీగా రెండు ప్రొవైడ్ చేశారు. సో 505 కాయిన్స్ కి మనకి 5 రూపీస్ అని కనిపిస్తుంది. సో 500 కాయిన్స్ ఉంటే దాని యొక్క వర్త్ 5 రూపీస్. కంటిన్యూ క్లిక్ చేయాలి. అలా చేసినప్పుడు మినిమం రిడీమబుల్ కాయిన్స్ ఆర్ 5000 అని ఇచ్చారు. ఎందుకంటే మినిమం విత్డ్రాల్ కి మీరు 5000 కాయిన్స్ కి రీచ్ అవ్వాలి. సో నేను చెప్పిన విధంగా ఈ యాప్ ని యూస్ చేయండి, డెఫినెట్ గా మీరు 5000 కాయిన్స్ కి రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా 50 రూపీస్ విత్డ్రా చేసేసుకోవచ్చు. ఎందుకంటే 500 కాయిన్స్ వర్త్ 5 రూపీస్ అన్నప్పుడు 5000 కాయిన్స్ కి మనకి 50 రూపీస్ వస్తుంది కదా. సో మీరు అనుకోవచ్చు 5 రూపీస్ విత్డ్రాల్ పెట్టుంటే బాగుండు 500 కాయిన్స్ కని, బట్ 500 కి 5 కాయిన్స్ విత్డ్రా చేసుకోవడం కన్నా 5000 రీచ్ అయ్యి 50 రూపీస్ ఒకటేసారి విత్డ్రా చేసుకుంటే మీరు ఎక్కువ మనీ విత్డ్రా చేసుకున్నట్టు అవుతుంది కదా. సో ఆ విధంగా ఆలోచించండి. సో మినిమం విత్డ్రావల్ అన్నది 50 రూపీస్.